ఖర్చు అవ్వట్లేదు, మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన ఆహారం మొత్తము క్యాలరీలు అంటాం, ఆహారం కాదు క్యాలరీలు. ఆ క్యాలరీలు మిగిలిపోయింది ఫ్యాట్ లోకి కన్వర్ట్ అవుతుంది. దీంతో పాటు మళ్ళీ మన జీవన విధానాల్లో కొన్ని తప్పులు చేస్తుంటాం, లైక్ కూల్ డ్రింక్స్ తాగడము, స్వీట్లు ఎక్కువ తినడము, స్నాక్స్ తినడము, అండ్ మానసిక ఒత్తిడి, అర్ధరాత్రి వరకు సీరియల్స్ చూడడము. సో అత్త కోడలు ఎట్ట సంపద్ది, లేదంటే కోడలు అత్తని ఎట్ట సంపద్ది అనే టెన్షన్ లో రాత్రి పడుకోవడము, రేపొద్దున ఉంటారో లేదా అనే ఆ టెన్షన్ మనమే. అది తీసుకెళ్లి మన ఇంట్లో కూడా కొన్ని విషయాలు మనం అప్లై చేస్తూ ఉంటాం. సో మన అత్త కూడా ఇది అప్లై చేయాలి, మన కోడలతో కూడా ఇది అప్లై చేయాలి, మన తోడి కోడలతో కూడా ఇలాగే ఉండాలి అని, ఇవి మనకు తెలియకుండానే అది చూసి 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 మన బిహేవియర్ మారిపోతా ఉంటుంది. అది మనకు తెలియని కూడా తెలియదు, మనం మారిపోయాన్న విషయం మనకు తెలియదు కూడా. బట్ మెజారిటీ సీరియల్స్ చూడడం వల్ల ఫ్యామిలీలో చాలా రకాల ఛాలెంజెస్ వస్తున్నాయి. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. నేను చెప్తున్నా, ఎక్కువ సీరియల్స్ చూసే వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ప్రతి చిన్న చిన్న విషయానికి కోపము, చిన్న చిన్న విషయానికి అపార్థాలు, చిన్న చిన్న విషయాలకి మాటలు మాట్లాడడము, ఇవన్నీ ఎక్కువ సీరియల్స్ చూసే వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా ఎక్కువ సమస్యలు ఉంటాయి, ఎక్కువ గొడవలు ఉంటాయి. సో ఆ దరిద్రాన్ని ఆఫ్ చేసేసామనుకోండి, ఏదైనా కామెడీ సినిమాస్ చూసారనుకోండి, ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. అది చూడకపోతే దరిద్రమే, అసలు ఆ ప్రాబ్లమే లేదు. ఓకే, కాబట్టి సీరియల్స్ ఇవన్నీ కూడా మన జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, ఈ రెండింటి వల్ల మనుషులు బరువులు పెరుగుతున్నారు. ఇది ఓకేనా. రాత్రి ఉద్యోగాలు, రాత్రి వ్యాపారాలు ఒక టైంలో ఇండియాలో లేవు. ఇప్పుడు అర్ధరాత్రి వ్యాపారాలు, అర్ధరాత్రి ఉద్యోగాలు మనకు ఇండియాలో పెరిగిపోయి, అంటే సాఫ్ట్వేర్, నైట్ షిఫ్ట్ అంటాం. సో హోటల్స్ కొన్ని నైట్ టైం, సో హోటల్స్ రన్ చేస్తూ ఉంటారు. సో ఈ రాత్రి వ్యాపారాలు, రాత్రికి జరిగే ఉద్యోగాల వల్ల కూడా మనిషి యొక్క సర్కిల్ మొత్తం మారిపోయింది, చాలా అధ్వానంగా తయారైపోయింది. సో ద ఒబెసిటీ ఇండియా అంటున్నారు, ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద ఇండియా అంటున్నారు. ఇప్పుడు మన ఇండియా ప్రపంచంలో షుగర్ గ్రస్తుల్లో నెంబర్ 1 కంట్రీ. అన్ఫార్చునేట్లీ షుగర్ ఎక్కువ ఉన్న దేశాల్లో ఇండియా నెంబర్ 1 లో ఉంది. క్యాన్సర్స్ ఎక్కువ ఉన్న దేశాల్లో ఇండియా నెంబర్ 1. ఇది క్యాన్సర్ లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు ఇండియా గురించి. ఒక టైంలో క్యాన్సర్ లో ఇండియా నెంబర్ 1 కాదు, లాస్ట్ ఇయర్ ఇండియా గురించి అది కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇండియా ప్రపంచంలో నెంబర్ 1 దేశము క్యాన్సర్ గ్రస్తుల్లో. సో అన్నిట్లో మనం నెంబర్ 1. గుండెపోట్లు ఎక్కువగా సంభవిస్తున్న దేశాల్లో ఇండియా టాప్ 3లో ఇండియా ఉంది. టాప్ 5లో మన ఇండియా ఉంది, ఎక్కువ గుండెపోట్లు చనిపోతున్న దేశాల్లో. కాబట్టి ఇదన్నిటికీ మూలం అధిక బరువు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోతున్నది 5 రకాల రోగాలు. జాగ్రత్తగా వినండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోతుంది 5 రకాల రోగాలు. 1 బీపీ, ఫస్ట్ది షుగర్ వచ్చింది, తర్వాత బీపీ, హార్ట్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్. ఈ 5 రకాల ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతున్నారు. ఇప్పుడు నేను డైరెక్ట్ టెస్టిమోనీ మీ దగ్గర నుంచి అడుగుతాను, మీరే చెప్పండి. గత 6 నెలలు లేదా సంవత్సరం లోపు మీ బంధువుల చుట్టాల్లో ఎవరో ఒక మనిషి చనిపోయారు అన్న వాళ్ళు ఒకసారి 100 చేస్తారు. నేను ఒక నిజాన్ని మీకు తెలియజేస్తాను. మన బంధువుల చుట్టాలో గత 6 నెలల నుంచి సంవత్సరం లోపు, మా చుట్టాలు కూడా లాస్ట్ మంత్ చనిపోయారు. ఒక ఆయన 45-50 సంవత్సరాలు ఉంటుంది అంతే. అయితే యాక్సిడెంట్ వల్ల చనిపోయిన వాళ్ళు అయితే హ్యాండ్ రైజ్ చేయండి. ఏదో ఒక అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, యాక్సిడెంట్ వల్ల కాకుండా. బైక్ యాక్సిడెంటో, కార్ యాక్సిడెంటో ఇలాంటి కాకుండా అనారోగ్యాల వల్ల మా బంధువులు కూడా చనిపోయారు గత 6 నెలల సంవత్సరం లోపు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది, చూడండి. 70% 80% ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మీకు చెప్తాను, చూడండి. ఇప్పుడు నిజాలు. సో నేను చెప్పడం అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు ఎప్పుడైతే చెప్పడం మొదలవుతుందో అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. ఓకేనా, అనలైజేషన్. ఓకే, ఎవరిని అడుగును? చాలా మంది, 40 మంది దాకా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. వామ్మో, చాలా మంది పోతున్నారు. పరిమళ గారు, పరిమళ. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. ఎవరు చనిపోయారమ్మా? రిలేటివ్ కాదు సార్, మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య 3 months బ్యాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది సార్. హార్ట్ స్ట్రోక్ తో 3 months బ్యాక్ చనిపోయారు. సో ఆ చనిపోయిన వారు వెయిట్ ఏమైనా ఉన్నారా? చాలా అంటే చాలా ఓవర్ వెయిట్ ఉన్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్. రీసెంట్గా 13వ తారీఖు ఉదయం 4 గంటలకి మా కజిన్ బ్రదర్ చనిపోయారు సార్. 38 సంవత్సరాలు. చనిపోయారు. స్ట్రోక్ సార్. ఆయన వెయిట్ ఏమైనా ఉన్నారా? ఉన్నాడు సార్, 108 కేజీలు ఉన్నాడు. నేను చాలా సార్లు చెప్పాను సార్ ఈ న్యూట్రిషన్ తీసుకోమని. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. లోకేష్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఎవరు చనిపోయారు? ఫ్యామిలీలో ఒక తాతయ్య గారు చనిపోయారు అన్నయ్య, రిలేషన్ లో. ఓకే. స్ట్రోక్ తో చనిపోయారు. వెయిట్ ఏమైనా ఉన్నారా? ఉంటారండి. ఓకే. అండ్ తులసి గారు. గుడ్ హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్. ఎవరు చనిపోయారు? ఏ ప్రాబ్లంతో చనిపోయారు? మా బావగారు అండి ఇద్దరు. ఓకే. ఏ ప్రాబ్లం? 2 months బావగారు అండి ఇద్దరు కూడా హార్ట్ అటాక్ తోటి 2 months గ్యాప్ లో ఇద్దరు చనిపోయారు. ఒక్కొక్కళ్ళు 90 kgs అండి. ఇద్దరు కూడా కాదు, ముగ్గురు. మా చిన్న అన్న వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయికి 45 years. ఓకే. తులసి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ యేసు సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ చెప్పండి యేసు, వింటున్నాను సార్. రీసెంట్ గా మొన్నే సార్ మా పెద్దమ్మ గారు చనిపోయారు. కిడ్నీ వాల్స్ బ్లాక్ అయి చనిపోయారు సార్. గుండె వాల్స్ బ్లాక్ అయి చనిపోయారు. వెయిట్ ఉన్నారా? వెయిట్ లేదు సార్, వెయిట్ లేదు. ఓకే. అండ్ బాజీబాబు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు? ఏ ప్రాబ్లం? 3 days బ్యాక్ మా మేనమామ గారు చనిపోయారు సార్. అండ్ 3 months బ్యాక్ మా పెద్దమ్మ గారు, 6 months బ్యాక్ మా అమ్మ గారు. ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం ఏంటి? ఏ ప్రాబ్లం? 3 days బ్యాక్ చనిపోయిన మేనమామ గారికి ఏంటంటే షుగర్ సార్. డయాలసిస్ చేయించుకుంటూనే ఆయన చనిపోయారు. వెయిట్ ఎక్కువ ఉంటుంది, స్టమక్ మాత్రం belly చాలా ఎక్కువ ఉంటుంది, పొట్ట బాగా ఎక్కువ ఉంటుంది. షుగర్ లెవెల్స్ బాగా హెవీ అయిపోయినాయి. డయాలసిస్ రెగ్యులర్ గా వీక్లీ 2 times డయాలసిస్ చేయించుకుంటూనే ఉంటారు. ఆ ప్రాసెస్ లోనే ఆయన. ఓకే బాజీ. థ్యాంక్ యూ. అండ్ జోసెఫ్. అన్మిట్ రాలేదా జోసెఫ్? ఓకే. రవి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 3 days ముందు మా కజిన్ బ్రదర్ చనిపోయాడండి. ఆయన హాస్పిటల్లో ఫీల్డ్ వర్క్ చేస్తారు. షుగర్ తో చనిపోయాడు సార్. షుగరు 2 కిడ్నీలు డ్యామేజ్ అయింది సార్. వారానికి 3 times డయాలసిస్ చేస్తున్నారు దానికి. మెడికల్ ఫీల్డ్ లో ఉన్నట్టు కానీ వెయిట్ ఏమైనా పెరిగారా? వెయిట్ బాగున్నాడు సార్. వెయిట్ ఉన్నాడు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్, రీసెంట్ గానే ఫ్రెండ్ సార్, 45 years ఉంటాయి అతనికి. డ్రింక్ చేస్తారు, దాని మీద గ్యాస్ బాగా ఫామ్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెయిట్ ఉన్నారా? వెయిట్ ఉన్నారు సార్, 100 kgs. థ్యాంక్ యూ. సో డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఇంకా చాలా మంది ఉన్నారు, 40-50 మంది హ్యాండ్ రైజ్ చేశారు. డెఫినెట్లీ నేను బై షూర్గా చెప్తాను, బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, నా అనుభవంతో చెప్పగలుగుతాను. సో ఎవరైనా సరే ఇక్కడ చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 5 reasons నుంచే చనిపోతున్నారు. మెజారిటీ ఆఫ్ పీపుల్. ఇది WHO చెప్పింది, నేను చెప్పాలా. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనౌన్స్ చేసింది. యాజ్ పర్ స్టాటిక్స్ ఈ 5 రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. అదే WHO ఏం చెప్పిందంటే ఈ 5 రకాల ప్రాబ్లమ్స్ కూడా ఇంటర్లింక్ విత్ ఒబేసిటీ, అధిక బరువు వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతున్నారు. ఇక్కడ అడిగాను చూడండి, 90% చనిపోయిన వాళ్ళు బరువే ఉన్నారు. 90% చనిపోయిన వాళ్ళు బరువే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే సమాధానం చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేశారో మీరు చెక్ చేసుకోండి. వాళ్ళు ఏ హెల్త్ ప్రాబ్లంతో చనిపోయినా సరే వాళ్ళ బిహైండ్ ఒబేసిటీ ఉంటుంది, అధిక బరువు. వందలు కాదు, 5-10 kgs ఎక్కువ ఉన్నా సరే వాళ్ళకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది 100 ఉంటారు, వాళ్ళకి స్ట్రోక్ రాదు. కొంతమంది 5 kgs ఎక్స్ట్రా ఉంటారు, 5-10 kgs, వాడి బాడీ తట్టుకోదు, వాళ్ళకి స్ట్రోక్ వస్తుంది. ఇట్ డిపెండ్స్ అన్నమాట. గమనించారా? కాబట్టి ఒబెసిటీ అనేది ప్రాణాంతకం. ఒబెసిటీ
రోగం కాదు, అధిక బరువు స్థూలకాయం రోగం కాదు, కానీ అన్ని రోగాలు రావడానికి మూలం ఒబెసిటీయే. దాని వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు, రోగాల వల్ల చనిపోతున్నారు. సహజ మరణాలు తగ్గిపోయినాయి, ఈ రోజుల్లో సహజ మరణాలు లేవు, బాగా తగ్గిపోయి. అన్ని లాక్కొని పీక్కొని చనిపోవడమే, మెడికల్ డెత్లే ఎక్కువ ఉంటున్నాయి. దాని వెనకాల బిహైండ్ రీజన్ 99% ఒబెసిటీ, అంత ప్రాణాంతకం. అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాము, ఇది చాలా జాగ్రత్త, చాలా కేర్గా ఉండాలి. సో ఎందుకు అంటే మన ఇంట్లో ఎవరైనా బరువుగా ఉన్నారు అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ మందులు వాడట్లేదు బాగున్నారు అంటే ఇప్పుడు బాగుంటారని కాదు, ఏ మందులు వాడట్లేదు బాగున్నారు ఇప్పుడు అంటే బాగుంటారని కాదు. సో హార్ట్ స్ట్రోక్ ఎలాంటిది అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండానే వస్తుంది. నడుస్తూ అన్ని పనులు చేసుకుంటూ మంచిగా చక్కగా ఉండే వాళ్ళే చాలా మంది సో చనిపోతూ ఉంటారు హార్ట్ స్ట్రోక్ వల్ల. పొట్ట ఉంది అంటే దాంట్లో మన పేరెంట్స్ ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, సో పిన్ని బాబాయిలు ఉండొచ్చు, అత్త మామ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బట్ అది ప్రమాదం, వాళ్ళ చుట్టూ ప్రమాదం తిరుగుతుంది. మీరు వాళ్ళని తొందరగా హెల్ప్ చేయాలి, గైడ్ చేయాలి. ఓకేనా? ఇప్పటికీ మించింది ఏం లేదు. ఇంకొక అరగంట నేను మాట్లాడతాను. మీ బంధువుల చుట్టాల్లో ఎవరైనా ఉంటే పిలిపించి కూర్చోబెట్టి వినమని చెప్పండి. పక్కన ఎవరైనా ఇంట్లో ఉంటే కూర్చోబెట్టండి, కాసేపు వినమని చెప్పండి. సో ఒక అరగంటలో పోయేది ఏమీ లేదు, కానీ ప్రాణాలు పోతే ఏమి చేసినా ఉపయోగం లేదు. అందుకని మన బాధ్యత, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో మనకు తెలియదు, ఏ విషయం వాళ్ళకి కనెక్ట్ అవుతుందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి మీరు ఒక కాల్ చేసి వినమని చెప్పి, జాయిన్ అవ్వమని చెప్పి, లేదా మీతో పాటు ఇంట్లో ఉంటే కూర్చోబెట్టుకొని, మీ ఇంటి పక్కన ఉంటే పిలిపించి కూర్చోబెడితే హెల్ప్ అవుతుంది. ఒక చిన్న ప్రయత్నం. ఓకే, డన్. ఇవాళ నేను బరువు ఎందుకు తగ్గాలి, బరువు యొక్క ప్రమాదాలు ఏంటి అనేది నిన్న చెప్పాను. ఇవాళ బరువు తగ్గే ఆప్షన్స్ మార్కెట్లో ఏ ఉన్నాయో చెప్తాను, ఎంతమంది ఎలా మోసపోతున్నారో చెప్తాను. ఓకేనా? ప్లస్ అలాగే మేమే ఎందుకు బరువు తగ్గిస్తాం, మాదే ఎందుకు కరెక్ట్ అనేది కూడా నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో కూడా ఎటువంటి డౌట్ లేదు. సరేనా? జాగ్రత్తగా వినండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ టు అవర్ హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ జనాల్ని ఆరోగ్యంగా ఉంచడానికి, నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్, ఇది బరువు తగ్గించేది ఏమి కాదు, బరువుతో పాటు ఇంకా చాలా రకాలుగా. ఒకటి, మెడికల్ ఫ్రీ లైఫ్, డ్రగ్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మందులు వాడని జీవితం గడపచ్చు. అండ్ దాంతో పాటే ఒక మంచి నాలెడ్జ్, హెల్త్ పరంగా నాలెడ్జ్ తీసుకోవచ్చు. ఫిట్నెస్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. పిల్లల న్యూట్రిషన్ గురించి ఇక్కడ మీకు గైడ్ చేస్తాము. పిల్లలు ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా హెల్దీగా ఉండాలి, ఇంత గైడ్ చేస్తాము. అండ్ అలాగే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి, అండ్ అలాగే డైట్ ఎలా తీసుకోవాలి. సో ఫర్దర్ స్కిన్ హెల్త్ కావచ్చు, డైజెషన్ కావచ్చు, బోన్ హెల్త్ కావచ్చు, జాయింట్ హెల్త్ కావచ్చు, ఇవన్నిటి గురించి ఇక్కడ మీకు గైడ్ చేస్తాం. దాంతోపాటు ఈ కమ్యూనిటీలో చాలా మందికి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటారు, మంచి కమ్యూనికేషన్స్ పెరుగుతాయి, సో రిలేషన్స్ తో బాగుండగలుగుతారు ఈ కమ్యూనిటీ వల్ల. ఓకేనా? ఈ కమ్యూనిటీ యాక్చువల్లీ ఓవరాల్ గా ఒక మంచి లైఫ్ ని, లివ్ యువర్ బెస్ట్ లైఫ్ అనే స్లోగన్ తో ఇది రన్ అవుతుంది, ఈ కంపెనీ అన్నమాట. ఓకే, సో ఈ కమ్యూనిటీ ఆల్రెడీ 90 దేశాల పైనే ఉంది, 45 సంవత్సరాల నుంచి. ఓకే, సో ఇది న్యూట్రిషన్ క్లబ్ అంటాము, వేర్ ఫ్రెండ్స్ ఆఫ్ గుడ్ న్యూట్రిషన్ ఎవ్రీడే. ప్రతిరోజు ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మంచి పోషకాహారం తీసుకుంటూ కలిసి ప్లేస్. ఇక్కడ మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. సో ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్, టీ, కాఫీ లాంటిది రీప్లేస్ చేసుకోమంటాము. అలాగే బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కాకుండా కొంచెం రీప్లేస్ చేసుకుని ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మనం హెల్దీగా ఉండొచ్చు. నా పర్సనల్ రిజల్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, సో నేను పర్సనల్ గా వెయిట్ తగ్గిన తర్వాత మీకు దీని గురించి గైడ్ చేయగలుగుతున్నాను. 2 నెలల్లో 10 కేజీల పైన బరువు తగ్గి నేను హెల్తీగా ఉంటూ దాన్ని మెయింటైన్ చేస్తూ 16 సంవత్సరాల నుంచి నేను ఇది మీకు గైడ్ చేస్తున్నాను. ఇవాళ మీకు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ గురించి షేర్ చేస్తాను. ఓకే, వెయిట్ లాస్ ప్రోగ్రామ్. అయితే మనకు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మనం ఇప్పుడు టైం టు లూజ్ వెయిట్, మనం బరువు తగ్గాల్సిందే. మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత అనేది వద్దు. నెక్స్ట్ తగ్గుదాము, చూసుకొని తగ్గుదాము వద్దు. ఇమ్మీడియట్లీ వెయిట్ ని ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ మన హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా పెరిగి మనము చావుకి చాలా దగ్గరగా వెళ్తున్నాం, చాలా దగ్గరగా వెళ్ళిపోతున్నాం. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్. సలీం అని హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మీరు హ్యాండ్ రైజ్ చేయొద్దు, ఇప్పుడు మీతో మాట్లాడడానికి అవ్వదు. లాస్ట్ లోనే మీరు ఎన్నిసార్లు హ్యాండ్ రైజ్ చేసినా మీ హ్యాండ్ డౌన్ చేస్తారు, ఎందుకంటే మధ్యలో మాట్లాడడానికి అవ్వదు, మీరు హ్యాండ్ రైజ్ చేయగలరు. సో టైం టు లూజ్ వెయిట్. సో వెరీ ఇంపార్టెంట్. మనం
ఖచ్చితంగా బరువు తగ్గాలి. తగ్గకపోతే అది మన ఫ్యామిలీ మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. మీరు ఏది కావాలంటే అది ట్రై చేసుకోండి. ఇదే చేయాలని కూడా లేదు, ఇది ఒక ఆప్షన్ ఉంది, మీకు తెలియజేయడం మా బాధ్యత, తెలియజేస్తాం. సో నేను ఎందుకు తెలియజేస్తానంటే దీంట్లో నేను కోచ్ అయ్యాను, నేను దీంట్లో బిజినెస్ చేస్తున్నాను, ఇది చెప్పడం నా బాధ్యత అనుకుంటే అది కూడా కరెక్టే, ఇది చెప్పడం నా బాధ్యత. దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు, అది కూడా నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఇది నెంబర్ 1 కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఓకేనా? సో ఇట్స్ టైమ్ టు లూజ్ వెయిట్, చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్ ఏమున్నాయి? బయట బరువు తగ్గడానికి ఉన్న ఆప్షన్స్ చాలా వరకు మనకు చాలా కాంప్లికేషన్స్ తీసుకొస్తున్నాయి. కొన్ని ఆప్షన్స్ నేను చెప్తాను. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎక్కువ శాతం అన్ని ఆప్షన్స్ ట్రై చేసి ఆప్షన్స్ వల్ల రిజల్ట్ రాకే ఇక్కడ ఫైనల్ గా ట్రై చేసి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ఆప్షన్, ఇట్స్ నాట్ అబౌట్ నాలెడ్జ్, ఇట్స్ అబౌట్ రిజల్ట్. ఇట్స్ నాట్ అబౌట్ ప్రైజ్. అంటే ఎంత అవుతుంది, ఏం ఆప్షను, ఏది కరెక్టా కాదా, ఇవన్నీ పక్కన పెడితే రిజల్ట్ ఉందా లేదా అనేది ఫైనల్ కంక్లూజన్ అనమాట. మీరు ఎక్కడైనా ట్రై చేయండి, రిజల్ట్ ఏదై బాగుంటే అది మీరు చెక్ చేసుకోవచ్చు. మేము షూరిటీ ఇస్తాము, మనీ బ్యాక్ గ్యారెంటీ, రిజల్ట్ పక్కా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దాంట్లో ఇటు సైంటిఫిక్ వెయిట్ లాస్ అనేది ప్రపంచంలో ఇది ఒకటే ఉంది, మేము గ్యారెంటీ ఇవ్వగలుగుతాం. సో ఆప్షన్స్ ఏమేమి ఉంటాయంటే మార్కెట్ ప్లేస్ లో చాలా మంది ఫుడ్ మానేస్తే బరువు తగ్గొచ్చు కదా, చాలా మంది ఏమంటారంటే 2 పూట్ల షేక్ తాగుతున్నారు కదండి, అంటే ఫుడ్ మానేసినట్టే కదా, అందుకే బరువు తగ్గుతున్నారు, అది తాగకుండా నేను ఏదో జ్యూస్ తాగుతాను లేదంటే ఏదైనా డైట్ చేస్తాను అంటారు. సో డైటింగ్ లీడ్స్ టు డెత్. డైటింగ్ లో ఫస్ట్ 3 అక్షరాలు ఏమున్నాయి చూడండి, DIE, డై. అంటే డైటింగ్ చేయకూడదు, మేము డైటింగ్ చేయమని చెప్పట్లేదు, డైట్ ని మార్చమని చెప్తున్నాం. ఓకే, సో ఫుడ్ తగ్గించడం వల్ల ఇంకా అనర్థాలు వస్తాయి. ఎందుకు? మనం 100 గ్రాములు ఆహారం తింటే దాంట్లో 1 గ్రాము కూడా ప్రస్తుతం పండించే విధానాలు పోషకాలు అందట్లేదు. మనం 100 గ్రాముల ఆహారం తింటే 1-2 గ్రాములు కూడా మన పోషకాలు అందట్లేదు, అందుతున్న 1-2 గ్రాములు కూడా 100 గ్రాములు తింటేనే అందుతున్నాయి. మనం ఇంకా ఫుడ్ తగ్గించామనుకోండి, అందాల్సిన పోషకాలు అది కూడా అందకపోవడం వల్ల మనం ఇంకా మనిషి వీక్ అయిపోయి కండ తగ్గిపోదు. కండ తగ్గినప్పుడు బరువు అయితే తగ్గుతాం, ఓవరాల్ గా బరువు తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ ఇంటర్నల్ గా శరీరం వీక్ అయిపోయి మనిషి వీక్ అయిపోయి బ్లడ్ తగ్గిపోయి కంట్రోల్ తగ్గిపోయి మరి నీరసం అయిపోతుంటాడు అనమాట. బాడీ పెయిన్స్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, టైట్నెస్, హెడేక్స్, చిరాకు, కోపము ఇలా వచ్చేసి తర్వాత బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎంతమంది ఇక్కడ డైటింగ్ ట్రై చేసి తగ్గలేక ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి హ్యాండిల్ చేస్తారా? తగ్గడానికి నేను డైటింగ్ ట్రై చేశాను సార్ ఇంతలో. డైటింగ్ ఆప్షన్ కాకుండా మీరు ఏదైనా ట్రై చేసి ఉంటే అది ఇప్పుడు చెప్పొద్దు, నేను అన్ని ఆప్షన్స్ అడిగినప్పుడు మీరు మళ్ళీ హ్యాండిల్ చేసి చెప్పచ్చు. ఓకే, తులసి గారు మీరు ఏం డైటింగ్ అంటే ఎలా చేశారు తులసి గారు? గుడ్ మార్నింగ్ అండి. నేను అంటే మా విజయవాడ మన్కిన్ సత్యనారాయణ రాజు గారి దగ్గరికి వెళ్ళానండి. 15 days ఉన్నాను. అంటే 6 kgs వెయిట్ తగ్గాను. మళ్ళీ బయటకు వచ్చి 1 month అయ్యి మళ్ళీ 12 kgs పెరిగాను. అదొకటి, మళ్ళీ అది కొబ్బరి నూనె డైట్ చేశానండి. 2 months చేశాను. 2 months లో 13 kgs తగ్గాను. మళ్ళీ 2 months అయిన తర్వాత 15 kgs పెరిగాను. అది నేను లైఫ్ లాంగ్ చెయ్యాలంటే చాలా కష్టమైన పని అండి. అది కాకుండాను ఇంకొకటి లైఫో సెక్షన్ కి వెళ్ళానండి. అది నేను అడుగుతాను, అది కలర్స్ నేను అడుగుతాను, అది ఉంటాయి, ఆప్షన్స్ ఉన్నాయి, నేను అడుగుతాను. ఓన్లీ డైట్ గురించి అడుగుతాను. మళ్ళీ హ్యాండిల్ చేయండి దయచేసి, ఏమనుకోకుండా. మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు, బట్ మళ్ళీ ఒకసారి హ్యాండిల్ చేయండి. థ్యాంక్ యూ. పర్వాలేదండి. ఓకే దీపు సార్, గుడ్ మార్నింగ్ సార్. నేనైతే చాలా డైట్స్ చేశాను సార్. అంటే ఖర్చు అయ్యే డైటింగ్ కాదు, ఎవరైతే చెప్తే నిమ్మకాయ నీళ్ళని, నిమ్మకాయ తేనె, అన్నం మానేసి చపాతీలు తినడము, పొద్దున పూట టిఫిన్ మానేసి మొలక గింజలు తినడము. ఇది డైట్ 3 పూట్ల తింటేనే కడుపుకి సఫిషియెంట్ గా ఉండదు. రోజు మొత్తం మీద 1 పూట తిని 2 పూట్ల పస్తున్న రోజులు కూడా ఉన్నాయి సార్, కేవలం బరువు తగ్గాలి అని. ఏమైంది? 73 దగ్గర స్టార్ట్ చేస్తే నా జర్నీ 87కి రీచ్ అయింది సార్. కంగ్రాచులేషన్స్. రిజల్ట్ వచ్చిందిగా? బాగా వచ్చింది సార్. వెరీ గుడ్. సో ఇది డైటింగ్ గురించి ఇంకా చాలా మంది హ్యాండిల్ చేశారు. డైటింగ్ వల్ల రిజల్ట్ రాలేదు, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చింది. అండ్ రెండోది వాకింగ్. సో ఒక్కసారి నేను హ్యాండిల్ చేస్తున్నాను, మళ్ళీ హ్యాండిల్ చేయండి దయచేసి. వాకింగ్ ట్రై చేసాము సార్, చాలా రోజులు ట్రై చేసాము. వాకింగ్ వల్ల రాలేదు, బట్ ఇక్కడ రిజల్ట్ వచ్చింది అన్న వాళ్ళు హ్యాండిల్ చేస్తారా? రమేష్ గారు. సార్ నేను దగ్గర 15 years నుంచి వాకింగ్ చేస్తున్నాను సార్. నేను
చిన్నగా పొట్ట కనిపించిన దగ్గర నుంచి వాకింగ్ చేస్తూనే ఉన్నాను, ఇంకా పెరుగుతూనే ఉన్నాను. పొట్ట పెరిగిపోయింది. పొట్ట పెరిగిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత వెయిట్ తగ్గారు? 20 kgs సార్. 20 kgs. 15 సంవత్సరాల నుంచి వాకింగ్ ట్రై చేశారు, పెరిగారు. ఇక్కడ ఎన్ని రోజులు బరువు తగ్గారు? 6 months లో సార్. 6 months లో. ఓకే, సో థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ వాణి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను 12 years నుంచి వాకింగ్ చేస్తూనే ఉన్నాను సార్. ఓకే, ఎంత తగ్గారు? తగ్గిందేం లేదు సార్, కాన్స్టెంట్ వెయిట్ అలాగే ఉన్నాను. పొట్ట మాత్రం బాగా, అంటే ఎక్కడికి వెళ్ళినా బయట ఎవరిని అడిగినా మీరు ప్రెగ్నెంటా అని అడిగేంత పొట్ట ఉంది. ఇప్పుడు ఈ కమ్యూనిటీకి రాకముందు కూడా టెనెంట్ ని పలకరిద్దామని వెళ్తే టెనెంట్ కూడా మేడం మీరు ప్రెగ్నెంటా అని అడిగారు. అది చాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నేను 6 kgs తగ్గాను సార్ 3 weeks లో. ఓ సూపర్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది వాకింగ్ గురించి నేను మీకు చెప్తున్నాను. వాకింగ్ చాలా మంది ట్రై చేస్తారు. ఒకటి ఇప్పుడు వాణి గారు చెప్పినట్టుగా వాకింగ్ మంచిది కాదు. వాకింగ్ మంచిది, బరువు తగ్గడానికి వాకింగ్ కి సంబంధం లేదు. బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే మీరు బరువు పెరగరేమో కానీ బరువు తగ్గడం జరగదు. ఇందా చెప్పారు కాన్స్టెంట్ ఒకటే వెయిట్, అంటే వెయిట్ స్టక్ అయిపోద్ది కానీ వెయిట్ తగ్గడం కష్టం. ఇక్కడ వెయిట్ పెరగడానికి వెయిట్ పెరిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏది వాకింగ్ చేస్తూ ఫుడ్ కన్సంప్షన్ పెరిగిపోతా ఉంటుంది. కాబట్టి మీరు చాలా ఇంపార్టెంట్, వాకింగ్ కి వెయిట్ లాస్ కి సంబంధం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎవరున్నారు? దీపు ఎవరున్నారు? ఫాస్ట్ గా హ్యాండ్స్ డౌన్ చేస్తూ ఉండేవాళ్ళు చేస్తారా? హ్యాండ్ డౌన్ చేయండి. ఇంకొక ఆప్షన్ లోకి వెళ్దాం, మళ్ళీ 100 చేయాలి కాబట్టి అందరూ. జిమ్ ట్రై చేసి ఫెటప్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్ని ఎత్తుతున్నారు. రవీంద్ర, సూర్యమోహన్ అన్నిటికీ ఎత్తుతున్నారు. ఓకే, జయ. సార్ గుడ్ మార్నింగ్ సార్. జిమ్ అయితే నేనే ఫస్ట్ ఉంటాను సార్. అరోబిక్స్ కి 1 year కి అమౌంట్ కట్టేసి ఒక 20 days వెళ్తాను. నేను హైగా చాలా మంచిగా వెళ్ళినది 1 month వెళ్ళాను సార్, అంతే. తగ్గాను మళ్ళీ. ఇక్కడ ఎంత వెయిట్ తగ్గారు సార్? ఇప్పుడైతే హ్యాపీగా నేను 31 kgs తగ్గాను సార్. వెరీ గుడ్. ఓకే జయ. సూర్యమోహన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనైతే జిమ్ లో 25,000 కట్టాను సార్. 25,000 కట్టిన గాక పర్సనల్ కోచ్ ని పెట్టుకుంటే ఇంకా బాగుంటది, అంటే ఒక 5,000 అలాగా 30,000 కట్టాను. కట్టిన తర్వాత ఒక 3 months వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వెయిటింగ్ కొంచెం పెరుగుతున్నాను. అదేంటంటే ఎందుకంటే బాగా విపరీతమైన ఆకలేస్తుంది. ఆకలేస్తే ఏమవుతుంది, ఇడ్లీ దోశలు లాంటి ఇంకా 2-3 ఎక్స్ట్రా పడిపోతా ఉన్నాయి. సో దానివల్ల వెయిట్ పెరుగుతుంటే నాకేమైందంటే డబ్బులు కట్టానని కూడా లేకుండా విరక్తి వచ్చేసి జిమ్ ఆపేశాను సార్ మధ్యలోనే. తర్వాత వాళ్ళని అడిగి మళ్ళీ మా బాబు అన్న వస్తాడు, అంత మనీ కట్టాం కదా అంటే అసలు ఒప్పుకోలేదు సార్. ఆ మనీ అంతా వేస్ట్. ఇక్కడ ఎన్ని రోజులు బరువు తగ్గారు? ఎంత తగ్గారు? 6 నెలల్లో 23 kgs చాలా హెల్తీగా యాక్టివ్ గా తగ్గాను సార్. వెరీ గుడ్ అమ్మా. మా హస్బెండ్ కూడా 30 kgs. 30 kgs హస్బెండ్ కూడా. సూపర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నయేష్ క్లబ్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. నేను జిమ్ కి 6 months వెళ్ళినా సార్. అంటే కొంచెం వెయిట్ లాస్ అయితే జరిగింది, కానీ మన ఏమంటారు వాళ్ళు ఇచ్చే ఫుడ్ కరెక్ట్ లేకపోవడము, గైడెన్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల మళ్ళీ పెరిగిన తర్వాత నాకు ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. దానివల్ల అంటే చేపించే వాళ్ళు కరెక్ట్ ట్రైనర్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల, తర్వాత ఏం ఫుడ్ తినాలి, ప్రోటీన్ తినాలి అంటే వాళ్ళు డైట్ చెప్పారు కానీ మొత్తం లో డైట్ చెప్పారు సార్. అందులో ప్రోటీన్ లేదు, ఏది ఇంటేక్ కరెక్ట్ లేదు, మొత్తం ఫుడ్ మానేసి చేయాలి అన్నట్టు చేసిరు సార్. దానివల్ల నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత వాటర్ డైట్ కూడా చేసిన సార్. ఇంతకుముందు వాటర్ డైట్ చేస్తే కూడా మొత్తం కాళ్ళల్లో నీరు చేరి వాపు వచ్చేసింది సార్, నడవలేకుండా. తర్వాత మన కమ్యూనిటీకి వచ్చినాక చాలా హెల్ప్ అయింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ యోగా ట్రై చేసిన వాళ్ళు బరువు తగ్గడానికి తగ్గలేదు, ట్రై చేశాను. ఏమా జయసుధ, సూర్యమోహన్ అన్నిట్లో ఉన్నారేందమ్మా మీరు? ఈ జ్యోతి రిజల్ట్ బాగుంటుంది. జ్యోతి చన్నం. చాలా ట్రై చేస్తాం వెయిట్ లాస్ కోసం. మీరు చెప్పిన అన్ని ట్రై చేస్తాం.
దాంతో పాటు యోగా జరిగినప్పుడు అంత వెయిట్ తో ఉన్నప్పుడు కొన్ని ఆసనాలు చేయకూడని ఆసనాలు అక్కడ వేయించారు. ఎప్పుడైతే ఆ ఆసనాలు చేస్తానో అక్కడే నడుము పట్టేసింది. అక్కడ నుంచి అంటే నాకు పుట్టిన ఒకటే కిడ్నీకి ఏమైనా ఉన్న ఒక కిడ్నీకి ఏమైనా ఎఫెక్ట్ అయిందేమో అని చెప్పేసి అక్కడి నుంచి హాస్పిటల్ చేసింది. అప్పుడు అక్కడ మళ్ళీ స్కానింగ్ అవన్నీ చేశారు. చేసేస్తే అంత వెయిట్ తో ఆసనాలు చేయకూడదు అని చెప్పేసి కండలు కట్టేసాయని చెప్పేసి బెడ్ రెస్ట్ లో ఉండిపోయి అన్నారు. ఇప్పుడు టోటల్ 32 kgs ఇట్లా. ఓకే, నేను కట్ చేసి అనుకున్నాను నైస్ వస్తుంది కాబట్టి 32 kgs ఇక్కడ వెయిట్ తగ్గారు. బట్ ఇంతకు ముందు ఓవర్ వెయిట్ తో ఉండి యోగా చేయడం వల్ల నడుము పట్టేసి మళ్ళీ దానికి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ స్కానింగ్లు ఇవన్నీ ఛాలెంజెస్ వచ్చాయి. సో ఈ యోగా వల్ల యోగా మంచిది, జిమ్ మంచిది, వాకింగ్ మంచిది, అన్ని మంచివే. నేను అంటుంది ఏంటి, బరువు తగ్గడానికి వీటికి సంబంధం లేదంటున్నా. హెల్దీగా ఉండడానికి అవి కరెక్టే, వాటిని తప్పుపట్టట్లేదు, అవి అవసరమే. జిమ్కి వెళ్ళకూడదని కాదు, వాకింగ్ చేయకూడదని కాదు, యోగా చేయకూడదని కాదు. బరువు తగ్గడానికి సంబంధం లేదు. బరువు డిపెండ్స్ ఆన్ క్యాలరీ మేనేజ్మెంట్. నేను చెప్తాను మీకు. మసాజులు చేయించుకున్న వాళ్ళు బరువు తగ్గడానికి ఏవి రావు గారు ఎన్ని సంవత్సరాలు ట్రై చేశారు బరువు తగ్గడానికి? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేనైతే మామూలుగా చాలా ప్రయత్నాలు చేశానండి. లాస్ట్ లో దీనికి వెళ్ళాను, సంజీవ్ క్లినిక్ అని. వాళ్ళైతే ఒక 25 నిమిషాలు పొట్టంతా మసాజ్ చేసేస్తే ఆ నొప్పికి ఎర్ర కందిపోయాయి సార్. మామూలు కందిపోయాయి కాదు, ఇంటికి వచ్చి ఏడ్చేవాడు అనమాట. ఎందుకంటే అంత మసాజ్ చేస్తే అక్కడ ఇంటికి వచ్చి మళ్ళీ నేను స్నానం చేసేటప్పుడు ఇదంతా ఎర్రగా చూసి ఏం కూడా ఎందుకయ్యా అంత బాధపడతా వెళ్తున్నావు, డబ్బులు కట్టావు, 74,000 రూపాయలు కట్టావు, అంత అవసరమా, చాలా డైట్ చేసావు, ఎక్కడ తగ్గలేదు, ఇక్కడ కూడా ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళబాకని చాలా ఆపింది నన్ను. కానీ చూద్దామని చెప్పి 3 నెలలు వెళ్ళాను సార్. 3 నెలల్లో 3 కిలోలు కూడా తగ్గలేదు. మళ్ళీ నేను ఆపితే మళ్ళీ ఆ 3తో పాటు ఇంకో 2 కిలోలు అదనంగా పెరిగాను సార్. నాకు అక్కడ రిజల్ట్స్ కూడా రాలేదు సార్, కానీ డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయి సార్. ఇక్కడ ఎంత తగ్గారు మీరు? ఎన్ని సంవత్సరాలు ట్రై చేశారు ఈరావు గారు మీరు బరువు తగ్గడానికి? ఎన్ని సంవత్సరాలు ట్రై చేశారు సార్? ఎన్ని సంవత్సరాలు ట్రై చేశారు మీరు బరువు తగ్గడానికి? నేనైతే మటుకి వెయిట్ లాస్ కోసం దగ్గరగా ఒక 25 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను సార్. చాలా డైట్ చేశాను అన్నిట్లో కూడా. కనీసం మీరు నమ్మితే నమ్మలేదు, 15 సంవత్సరాలు అయితే నైట్ ఫుడ్ కూడా తినేవాడు కాదు, ఓన్లీ ఫ్రూట్సే. ఎందుకంటే మాది పండ్ల మార్కెట్, ఎన్ని రకాల ఫ్రూట్స్ కావాలంటే అన్ని రకాలు ఉంటాయి. నేను 4 చక్రాల బళ్ళు అద్దెకిస్తాను కాబట్టి ఎక్కడైనా సరే మనం ఏ ఫ్రూట్స్ అయినా తెచ్చుకోవడానికి మనకి ఇంట్లో అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. అందుకని నైట్ ఫ్రూట్స్ ఎక్కువ తినేవాడిని. ఒక్క పూట భోజనం, ఒక్క పూట టిఫిన్. కానీ వెయిట్ లాస్ అనేది 1 కిలో కూడా తగ్గేవాడు కాదండి. 112 కిలోల నుంచి 125 కిలోలకి వెళ్ళిపోయా మళ్ళీ. ఏది 15 సంవత్సరాల ఫుడ్ ఆపడం వల్ల కూడా. ఇప్పుడు ఇక్కడ ఎంత తగ్గారు? ఎన్ని రోజులు ఎంత తగ్గారు సార్? ఇక్కడ ఎన్ని రోజుల్లో ఎంత తగ్గారు? ఇక్కడ నేను 3 నుంచి 5 నెలల లోపల 25 కిలోలు తగ్గాను సార్. టోటల్ అయితే 55 కిలోలు తగ్గాను సార్. 55 kgల వెయిట్ లాస్. వెరీ గుడ్. సో ఇది మసాజ్ వల్ల స్కిన్ ఛాలెంజ్ వస్తుంది, స్కిన్ ర్యాషెస్ వచ్చేస్తాయి, స్కిన్ లో ముడతలు వచ్చేస్తాయి. ఇది మంచిది కాదు. సో ఇది మంచిది కాదు. మిగతా నేను వాకింగ్, యోగా చెప్పాను, మంచివే, చేసుకోండి, హెల్త్ కి బాగుంటుంది. మసాజ్ వెయిట్ లాస్ కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇది మంచిది కాదు, చాలా పెద్ద సమస్య వస్తుంది దానివల్ల. స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఇట్స్ నాట్ గుడ్. ఓకే, నెక్స్ట్ ఈ బెల్ట్లు వాడారు ఎవరన్నా? సోనా బెల్ట్లు, రవీంద్ర, గీందబెను, లక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. వాడాను సార్ నేను బెల్ట్. అంటే ఇద్దరం ఒకళ్ళని కొనుక్కోలేక ఇద్దరం మనీ షేర్ చేసి ఇంట్లో తెలియకుండా తెప్పించుకున్నాను సార్ మేము అది. కానీ రిజల్ట్ ఏం లేదు సార్. ఓకే ఓకే. మాధురి. గుడ్ మార్నింగ్ సార్. నేను అంటే నాకు సిజర్ అయినాక పొట్ట వైపు చాలా పెద్దగా అవుతుంటే దానివల్ల నేను అదొక్కటి బాడీ నుంచి అదొక్కటి తక్కువ చేద్దామని తెచ్చుకున్నాను సార్. అంటే ఆ ప్లేస్ లో మొత్తం హీట్ అయ్యేది కానీ ఇంకా సెట్ వచ్చేది కానీ అంత తగ్గలేదు సార్. 3 months కంటిన్యూస్ వాడుకున్నా. అంటే టీవీ చూసుకుంటా అయినా ఎట్లయినా వాకింగ్ చేసినప్పుడు అన్నిటికీ వాడే కానీ కాలేదు సార్, రిజల్ట్ రాలేదు. ఇక్కడ ఎంత తగ్గారు? ఇక్కడ 18 kgs అయినా సార్. ఇంచ్ లాస్ కూడా మంచిగా అయినా సార్. ఇప్పుడు నాకు విద్రల్పేట 89 ఉంటుంది సార్. వెరీ గుడ్. ఓకే మాధురి. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ లోకి వెళ్దామా? వెయిట్ లాస్ డైట్ ప్లాన్లు, యూట్యూబ్ డైట్ ప్లాన్ చేశారా? యూట్యూబ్ లో చూసి డైట్ ప్లాన్. రవీంద్ర.
చేసిన ప్రతి దానికి హ్యాండ్ ఇచ్చేస్తాను, వీళ్ళన్నీ ట్రై చేసిన వాడు. సో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ గురించి మీరు విన్నారు, నేను అదే చెప్తున్నాను. ఇవన్నీ ట్రై చేశారు, వెయిట్ లాస్ అవ్వలేదు. కీటో డైట్ ప్లాన్ లో దానికి సేమ్. రమేష్ గారు చేశారా కీటో? చేశారు సార్. 10 కేజీలు తగ్గి 15 కేజీలు పెరిగాను సార్. ఓకే, వెరీ సూపర్, మంచి రిజల్ట్. సో ఇలాంటివి ఆయిల్స్ కొంతమంది ఏదో పడితే అది విఎల్సిసి ఆయిల్స్ వాడుతూ ఉంటారు, వేరే వేరే ప్రొడక్ట్స్ ఉంటాయని ప్రొడక్ట్స్ తెప్పించుకుంటుంటారు. సో ఇంకా కొంతమంది ఇలా సర్జరీలకు వెళ్ళిపోతారు, మిషన్ ఏది క్లినిక్లు ఉంటాయి కొన్ని ఒబెసిటీ క్లినిక్లోకి వెళ్తారు. కొంతమంది ఈ విధంగా బైపాస్ గ్యాస్ట్రిక్ ఇది ఏదంటారు మన పొట్టలో పైపులు వేస్తుంటారు, బాల్స్ పెడుతూ ఉంటారు. సో ఇలాంటి సర్జరీకి లైపో సర్జరీలకు వెళ్ళిపోతుంటారు. ఇది చాలా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట, చాలా పెద్ద ప్రమాదం ఇలాంటి వాటికి మీరు వెళ్ళారు అంటే. సో ఈ విధంగా ఉంటుంది. కొవ్వుని తీస్తుంటారు, మిషన్లు పెట్టి ఆ ఇంజెక్షన్ లోపలికి పెట్టి ఆ పైపులు పెట్టేసి కొవ్వుని తీయడానికి చూస్తారు. ఇది లోపల ఉన్న పేగులు గీగులు మొత్తం కదులుతాయి, ఎంత పెద్ద ప్రమాదమో. సో బతికే ఛాన్సులు 50-50 అనమాట. దీంట్లో 50% మాత్రమే సర్వైవల్ మోడ్, ఎక్కువ శాతం చనిపోతుంటారు ఈ సర్జరీలు చేసుకున్న వాళ్ళు, లేబర్ సర్జరీస్ చేసుకున్న వాళ్ళు. సో కాబట్టి ఇవి ఉన్న ఆప్షన్స్. దీనికంటే ఇప్పుడు వన్ మోర్ ఆప్షన్, వరల్డ్ లోనే బెస్ట్ వెయిట్ లాస్ కంపెనీగా ఇది కూడా వచ్చింది, హెర్బల్ లైఫ్. ఈ హెర్బల్ లైఫ్ కంపెనీ లివ్ యువర్ బెస్ట్ లైఫ్ అనే స్లోగన్ తో వచ్చింది. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రోటీన్ అంటే బాడీకి మజిల్ ఎంత పెరిగితే అంత కొవ్వు తగ్గుతుంది. వీళ్ళు కనిపెట్టిన లాజిక్ ఏంటి అంటే బరువు కాదు తగ్గాల్సింది, కొవ్వు తగ్గాలి, అట్ ద సేమ్ టైం కండ పెరగాలి. ఈ లాజిక్ తో ఒక ఫార్ములాని డిజైన్ చేశారు. ఇది ఇప్పుడు వరల్డ్ లో నెంబర్ 1 ఫార్ములా అనమాట, ప్రపంచంలో బరువు తగ్గడంలో అండ్ న్యూట్రిషన్ లో నెంబర్ 1 ఫార్ములా. సో వెయిట్ మేనేజ్మెంట్ షేక్స్, ప్రోటీన్ షేక్స్ ఎవ్రీడే కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా దీన్ని బ్రేక్ఫాస్ట్ గా మార్నింగ్ టైం తీసుకుంటున్నారు, వెయిట్ లాస్ కూడా తీసుకుంటారు. మీరు కావాలంటే ఒకసారి గూగుల్ని అడగండి, నేను ఇప్పుడే మీకు చెక్ చేసి చూపిస్తాను. డైరెక్ట్ గా ఇక్కడే చూపిస్తాను నేను మీకు, ఒక క్లారిటీ వస్తుంది. చూడండి ఒకసారి గూగుల్ ఏం చెప్తుందో. సో వరల్డ్ నెంబర్ 1 వెయిట్ మేనేజ్మెంట్ కంపెనీ అని కొట్టాను, ఏం వచ్చిందో చూడండి. ఫస్ట్ గూగుల్లోనే వరల్డ్స్ నెంబర్ 1 వెయిట్ మేనేజ్మెంట్ కంపెనీ. హెర్బలైఫ్ ఈజ్ ద నెంబర్ 1 యాక్టివ్ అండ్ లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్. హెర్బలైఫ్ ఈజ్ ద నెంబర్ 1 ప్రోటీన్ షేక్ ఇన్ ద వరల్డ్. మీకు డైరెక్ట్ ఇక్కడే చూపిస్తాను, నేను చెప్పలా, గూగుల్ చెప్తుంది. గూగుల్లో టైప్ చేస్తే గూగుల్లో చెప్తుంది. సో వరల్డ్స్ నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ అని కొట్టాను, ఏం వచ్చిందో చూడండి. వెయిట్ మేనేజ్మెంట్ కంపెనీ అని కొట్లా, వెయిట్ లాస్ మాత్రమే కాదు న్యూట్రిషన్ లో కూడా హెర్బలైఫ్ నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ. అలాగే బ్రేక్ఫాస్ట్ లో కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్, వరల్డ్స్ నెంబర్ 1 హెల్దీ బ్రేక్ఫాస్ట్ కంపెనీ ఏమొచ్చిందో చూడండి. హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఈజ్ ఆఫెన్ కైటెడ్ ద వరల్డ్స్ నెంబర్ 1 హెల్దీ బ్రేక్ఫాస్ట్ కంపెనీ, partially known for its meal replacement, భోజనానికి బదులుగా భోజనం అండ్ ప్రోటీన్ షేక్ ప్రొడక్ట్స్. ఇది గూగుల్ చెప్తుంది. కొన్నిసార్లు నిజాలు నమ్మబుద్ధి కావు, కానీ తప్పదు, నిజాలు నమ్మాల్సి వస్తుంది. సో కొన్ని విని, కొన్ని చూసి, కొన్ని తెలుసుకొని నమ్మాల్సిన విషయం అనమాట. ఓకే, ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీతో మీరు ఉన్నారు, వెయిట్ లాస్ లో ఇద్దరే నెంబర్ 1. అందుకే దీన్ని మేము రికమెండ్ చేస్తున్నాం అంత కాన్ఫిడెంట్ గా. ఛాలెంజ్, వెయిట్ లాస్ అవ్వకపోతే డబ్బులు వాపస్ అంటున్నారు చూడండి. మేము చెప్పినట్టు చేసి 1 month లో రిజల్ట్ కనపడకపోతే, దీని సైంటిఫిక్ ఫార్ములా ఏంటి అంటే క్యాలరీస్ ఇన్ వర్సెస్ క్యాలరీస్ అవుట్ అనే ఫార్ములాతో ఈ న్యూట్రిషన్ ని డిజైన్ చేయడం జరిగింది. తక్కువ క్యాలరీలు ఇచ్చి ఎక్కువ క్యాలరీలు ఖర్చు పెట్టించే ప్రాసెస్ లో ఆరోగ్యకరంగా బరువు తగ్గడంలో ఇది నెంబర్ 1 అయిందనమాట. హెల్దీగా బరువు తగ్గాలి అంటే 2 time బ్రేక్ఫాస్ట్ ఈ షేక్స్ తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి బదులుగా ఈ ప్రోటీన్ షేక్, అండ్ అలాగే నైట్ కి డిన్నర్ కి బదులుగా కూడా ఈ షేక్ తీసుకొని మధ్యాహ్నం హెల్దీ లంచ్ తీసుకుంటే మీరు యావరేజ్ గా నెలకి 2 to 4 kgs 5 kgs దాకా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పాటు సర్టెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి. ఓకేనా, 80% న్యూట్రిషన్, 20% ఎక్సర్సైజ్. వాటరు, న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, సో స్లీప్, ఇవన్నీ కూడా మీరు మెయింటైన్ చేస్తేనే హెల్దీ వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా మేము నేర్పించి కోచెస్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ వాళ్ళ వెయిట్ తగ్గిన వాళ్ళు, వెయిటే తగ్గలేదు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్
అంటే స్కిన్ హెల్దీగా ఉండి కరెక్ట్గా బాడీ షేప్ కరెక్ట్గా ఉండి ఎనర్జీగా ఉంటూ యాంటీ ఏజింగ్ అంటే తక్కువ వయసులాగా కనపడదు, ఒక్కొక్కళ్ళు కలర్ ఇంప్రూవ్మెంట్ అయ్యి ఫిట్నెస్ ఇంప్రూవ్ అవ్వడంలో మార్పులు గమనించాను. చాలా వరకు బయట ట్రై చేసే వెయిట్ లాస్ సొల్యూషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నీరసము, బద్ధకము, స్కిన్ ర్యాషెస్, స్కిన్ డల్ అయిపోవడము, ముడతలు వచ్చేయడము, స్కిన్ లూజ్ అయిపోవడము, సో మైగ్రేన్స్, నిద్ర పట్టకపోవడము, అన్ఈజీగా ఉండడము, సో తెలియని ఒక తపన, ఇవన్నీ ఆకలి పెరిగిపోవడము, ఇలాంటి చాలా రకాల ఛాలెంజెస్ కనపడుతుంటాయి. బట్ ఇక్కడ అందరూ చాలా హుషారుగా ఉంటూ, నీరసం బద్ధకం తగ్గించుకొని, అందంగా ఉంటూ, యాక్టివ్గా ఉంటూ, షేప్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకొని, స్కిన్ టైట్ గా ఉండి యాంటీ ఏజింగ్ లోకి వచ్చి ఇన్ని మార్పులు ఇక్కడ కనపడతాయి. 30 కేజీలు ఏం చిన్న చిత్తగా కాదు, 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు, 25 కేజీలు, 30 కేజీలు, 35 కేజీలు, 40 కేజీలు, 45 కేజీలు, 50 కేజీలు, 55 కేజీలు, 60, 70, 80, 100, సో ఇలా 150, 180 వెయిట్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. స్కిన్ లూజ్ అవ్వకుండా హెల్దీగా ఉన్నవాళ్ళు, అంతంత బరువులు తగ్గి కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకు అంటే కండ పెరిగి క్యాలరీ మేనేజ్మెంట్ వల్ల స్కిన్ మాత్రమే, ఫ్యాట్ మాత్రమే తగ్గి స్కిన్ టైట్ అయిపోతా ఉంటుంది అనమాట కండ వల్ల. అందుకే అందంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, యవ్వనంగా ఉంటాము. దాంతోపాటు న్యూట్రిషన్ తో బరువు తగ్గుతున్నారు కాబట్టి సెల్స్ అన్ని యాక్టివ్, సెల్యులర్ న్యూట్రిషన్ కాబట్టి కణాలు ఆరోగ్యంగా తయారవడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. మనుషుల్లో ఉండే రుగ్మతలు కూడా ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అయిపోయి రాబోతున్న అనారోగ్యాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉన్న రోగాల నుంచి కూడా చాలా మంది బయటపడ్డవాడు ఉన్నారు. యాంటీ ఏజింగ్ అనమాట. 40 కేజీల పైన బరువు తగ్గిన వాళ్ళు చూడండి, ఇందాక ఆయన చెప్పారు 50 కేజీల పైన బరువు తగ్గాను సార్ నేను అన్నారు. 55 కేజీలు ఏవిరావు గారు. సో ఇది ఇవాళ ఒబిసిటీ గురించి. సో రేపు మనకు ఆదివారం వైజాగ్ లో 3ంటికి వెల్నెస్ కోచెస్ ని డెవలప్ చేయడానికి బిజినెస్ మీట్ పెట్టాము. మీ బంధువుల్లో చుట్టాల్లో ఎవరైనా సరే అక్కడ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఈ కోచెస్ మీట్ కి ఫాలోఅప్ చేయండి. చాలా మందికి కెరీర్ లాగా హెల్ప్ అయ్యి ఎంతో మందిని ఆరోగ్యంగా ఉంచే మిషన్ లో వాళ్ళు కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేస్తారు. మా అందరి పని మనకై మనమే మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మన ఫ్యామిలీని పోషించుకుంటూ 10 మంది జీవితాలు మార్చే పనిలో మనం అందరం ఉన్నాం. మేమందరం ఉన్నాం కోచెస్ గా. మీ బంధువుల చుట్టాలు ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్ కావచ్చు, రిటైర్డ్ పీపుల్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, లేదనుకుంటే ఇన్కమ్ సరిపోవట్లేదు అని సఫర్ అవుతున్న ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఏదైనా చేంజ్ చేద్దాం, కొత్తగా చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, వైజాగ్ లో రేపు ఆదివారం జరుగుతుంది. ఆదివారం ఎవరైనా వైజాగ్ సరౌండింగ్స్ లో ఎంత దూరం, ఒక 50-100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ కి రమ్మని చెప్పండి. అక్కడ మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు విల్లింగ్ గా ఉంటే వాళ్ళకి కోచింగ్ ఇచ్చి ఒక కెరీర్ డెవలప్ చేస్తాము. బట్ ఎలాంటి కెరీర్ అంటే మనందరినీ మనమే హెల్ప్ చేసుకోవాలి. సొసైటీలో మనం మోసం చేసేవాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నారు, హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. వ్యాపారం కోసం ₹1 రావడం కోసం ఎంతో మందికి మోసం చేస్తున్నారు బయట. సో చాలా వరకు మన ఆరోగ్యం కూడా ఒక పెద్ద వ్యాపారం అయిపోయి చాలా వరకు మనము డబ్బుల్ని, ఆరోగ్యాన్ని, అన్ని ఆస్తుల్ని కూడా నష్టపోతున్నాం. ఇక్కడ ఒక కమ్యూనిటీస్ మనకు మనమే ఆరోగ్యం పంచుకుంటాము, మనమే కెరీర్ ని డెవలప్ చేసుకునేటట్టుగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని అందరం కలిసి గ్రో అవుతాం. ఇక్కడ మనం చేసే పని, కోచెస్ చేసే పని కూడా 10 మంది జీవితాలు మార్చుతూ వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అవుతారు, వాళ్ళ కమ్యూనిటీకి కూడా హెల్ప్ చేస్తారు. అందుకే మీ చుట్టూ కొంతమంది కోచెస్ ని బిల్డ్ చేయడం వల్ల, మీరు వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు 10 మంది జీవితాలు మార్చడానికి ఒక మంచి అవకాశాన్ని తీసుకొని 10 మందికి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. మీకు చెప్తాను, మీకు రిజల్ట్ వస్తే దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. కంపెనీ బెనిఫిట్స్ ఇస్తుంది, దాన్ని వాడుకోండి. ఎంతో మంది ఎన్నో వ్యాపారాలు చేసి మీకు ఎన్నో అమ్ముతున్నారు. మీ దగ్గర ఉన్న రిజల్ట్ ని 10 మందికి ఇచ్చుకుంటే మీకు కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ ని మీరు లైఫ్ టైం మీ పిల్లలకు కూడా ఎంజాయ్ చేయొచ్చు. 3 తరాల పాటు లెగసీ ఉంటుంది. లెగసీ మామూలు విషయం కాదు. ఇది ఓపెన్ గా మీకు షేర్ చేస్తాం. కంపెనీ ఇస్తున్న అవకాశం కాబట్టి అందరూ యూజ్ చేసుకోండి అంటాం. హెల్త్, వెల్త్ అన్ని ఒకే ప్లేస్ లో ఉన్న కమ్యూనిటీ అనమాట ఈ కంపెనీ హెర్బల్ లైఫ్ అనేది. సో అందుకే మీకు స్టార్టింగ్ మీకు అందరికి స్లోగన్ చెప్తాం. సో వీఆర్ హెల్దీ, వీఆర్ వెల్దీ, వీఆర్ హ్యాపీ. ఎందుకంటే ఈ కమ్యూనిటీ అలాంటిది. ఇక్కడ హెల్దీగా ఉంటాం, అందరము ఒకరికొకరు షేర్ చేసుకుంటాం, ఆరోగ్యం వెల్దీగా ఉంటాము. నా అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇస్తాను బాగా, నీకు కూడా డెవలప్ అవ్వచ్చు. చాలా మార్కెట్లో చాలా మంది సఫర్ అవుతున్నారు. హాస్పిటల్ పెరిగిపోతున్నాయి, హాస్పిటల్ బెడ్లు పెరిగిపోతున్నాయి. ఐసీయూ అంటే ఒక టైంలో 15-20 సంవత్సరాల క్రితం ఐసీయూ అంటే ఒక ఐసీయూలో ఒక పేషెంట్ ఉండేవాడు. ఇవాళ ఐసీయూ కూడా ఒక వార్డ్ అయిపోయింది. ఒక ఐసీయూలోనే 20-30 మంది ఉంటున్నారు. ఎంత ప్రాబ్లమెటిక్ గా ఉంది అంటే బయట మీరు ఊహించలేరు. రోగాలు పెరుగుతున్నాయి, మెడికల్ ఛాలెంజెస్ పెరుగుతున్నాయి. డైట్ కూడా బయట నిన్న చెప్పాను మీకు, చాలా అన్హెల్దీ డైట్ పెరిగిపోతుంది. పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. దీని గురించి మాట్లాడే వాళ్ళు
ఎదురు నిలబడే వాళ్ళు, ఎడ్యుకేట్ చేసేవాళ్ళు తగ్గిపోయారు, వెల్నెస్ కోచెస్ తగ్గిపోయారు. అందుకే మన అందరము కంపెనీ ఎలాగో అవకాశం ఇచ్చింది, సొసైటీకి హెల్ప్ చేసే పని కెరీర్ గా కూడా మనకు అందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ కెరీర్ లాగా ఉపయోగపడుతుంది. చిన్నది కాదు ఇది, హెర్బల్ లైఫ్ చిన్నది కాదు. 95 దేశాల్లో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో విజన్ చూసి పెద్ద పెద్ద డాక్టర్లు దీంట్లోకి వచ్చేసారు, పెద్ద పెద్ద ఇంజనీర్లు దీంట్లోకి వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిజైన్ చేసి దీంట్లోకి వచ్చారు. దీన్ని విజన్ ఎంతో మంది పని చేసుకునే చిన్న చిన్న బేల్దార్ పనులు చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్లు, సో ఇంట్లో కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా లేడీస్ దీంట్లోకి వచ్చి వాళ్ళు ఒక మంచి లైఫ్, పెద్ద పెద్ద బెంచ్ కార్లు తిరుగుతూ ఎంతో మందిని హెల్ప్ చేస్తూ డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది, బ్లెస్సింగ్స్ వస్తున్నాయి, మనము డెవలప్ అవుతున్నాం, 10 మందిని కూడా డెవలప్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో మీరు ఉండండి. మీతో పాటు మీ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి దీంట్లోకి రమ్మని చెప్పి ఒక కెరీర్ లాగా డిసైడ్ చేసుకోమని చెప్పండి. ఎంతో మందికి మనం హెల్ప్ చేయొచ్చు. ఇట్స్ ఓపెన్ టు ఆల్. కాకపోతే కోచ్ అయిన వాళ్ళు ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉండాలి, డైలీ వర్క్ చేస్తూ ఉండాలి. అవన్నీ మేము అక్కడ ఫండమెంటల్స్ చెప్తాము. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. రేపు ఇంకొక మంచి టాపిక్ ఉంటుంది. మీ బంధువులు చుట్టాలకి లింక్ పంపించి ఒక 2-3 డేస్ చూడమని చెప్పండి. చూసిన తర్వాత ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళ ఒపీనియన్ అడగండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. జనాల మనుషుల పరిస్థితులు అంతే, ఎవరు సొంత నిర్ణయాలు తీసుకోలేరు. ఎవరో ఒకళ్ళు వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ